మకర రాశి వారికి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాల్లో మకర రాశి ఉంది. కాబట్టి గురువు ఏప్రిల్ 30 దాకా 4వ స్థానంలో రజితమూర్తి, తర్వాత పంచమంలో సువర్ణమూర్తిగా, శని సంవత్సరం అంతా ద్వితీయంలో సువర్ణమూర్తి, రాహుకేతువులు సంవత్సరం అంతా 3, 9 రజితమూర్తులుగా ఉన్నారు. అంటే గురుశనులు పాపులు, కేతు వచ్చరం అంతా శుభుడు, జూలై 7 నుంచి రాహు శుభుడు. అంటే గ్రహ సంచారం అనుకూలంగా ఉంది. ఏలినాటి శని చాలా వరకు తృతీయార్థంలో ఉన్నారు. కాబట్టి గత సంవత్సరం కంటే సంవత్సరం చాలా బాగుంది. ఆరోగ్యాలు బాగుపడిపోతాయి, ఆర్థిక కార్యక్రమాలు చాలా బాగుంటాయి, అవసరాలు తగ్గట్టుగా సర్దుబాట్లు ఉంటాయి, ఇల్లు, వస్తువులు, వాహనాలు అన్ని కొనుక్కుంటారు. కోర్టు వంటి సమస్యలన్నీ ద్వితీయార్థంలో పోతుంది. విద్యార్థులకు విశేషమైన అనుకూలత ఉంది. కాబట్టి రైతులకి, కార్మికులకు అభివృద్ధి, రాజకీయ నాయకులకి మంచి పదవులు, ప్రజలలో గుర్తింపు వంటివి ఉంటాయి. కానీ చెడ్డ పేరు తెచ్చుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి వెళ్ళే నీతి నియమాలతో వెళ్ళే నాయకులకు మాత్రం ఈ సంవత్సరం చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ అనుకున్న పనులన్నీ అయిపోవడానికి శనికి ఈసు రుద్రాభిషేకం, శనికి తైలాభిషేకం, శని త్రయోదశి వచ్చిందంటే ఖచ్చితంగా చేయండి. అలాగే ప్రతి నెల ఒక 11 ఇటుకలు లేదంటే 27 ఇటుకలు ఎవరైనా ఇల్లు కట్టుకునే వాళ్ళకి ఇవ్వండి. లేదు ఒక నల్ల రాయి అంటే వంటింట్లో వేసుకున్న రాయి లాంటివి ఇవ్వండి. అలాంటివి ఎవరైతే గృహ నిర్మాణం చేపడుతున్నారో వాళ్ళకి కానీ మీరు కానీ దానం ఇవ్వగలిగితే, దానంగా సహాయం చేయగలిగితే మీకు మంచి ఫలితాలు సంవత్సరం అంతా ఉంటాయని చెప్పడానికి సందేహమే లేదు. సర్వే జన సుఖినో భవంతు. ఇప్పుడు నేను చెప్పిన భావాలని, నేను చెప్పిన రాశి ఫలాలని మొత్తం అలాగే ఉంటాయని భావించకుండా మీ జాతక చక్రాలను బట్టి కూడా, మీరు చేసే దానాలను బట్టి, మీరు చేసే క్రమశిక్షణని బట్టి, మీరు చేయగలిగే సహాయాలను బట్టి, మిగతా మీకున్న ప్రభావాలన్నీ కూడా బాధ ప్రభావాలు ఏమైనా తగ్గడానికి, అలాగే మీ జాతక చక్రంలో మంచి దశ జరుగుతున్నప్పుడు, మంచి ముక్తిలో ఉన్నప్పుడు ఇటువంటి బాధలు కనబడకుండా ఉండడానికి చాలా అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఒక్క జాతకాన్ని విశ్లేషణ చేయాలి అంటే మీ జాతక చక్రంలో ఉన్న భావాలతో పాటు గోచార భావాల వరకే మేము చెప్పగలుగుతున్నాం. కాబట్టి దీన్ని చిన్న చిన్న పరిష్కారాలతోటి పూర్తిగా నయం చేసుకోవచ్చు అని చెప్తున్నాము. ఆ నయం ఎలా చేయాలి అంటే పక్క మనిషికి సహాయం, పక్క మనిషికి ఓదార్పు చేయగలిగితేనే అమ్మవారికి పాలాభిషేకం, శివుడికి తైలాభిషేకం అని మేము చెప్పిన దానికన్నా ఎక్కువగా మీరు సహాయం ఎంత చేస్తే, ఉన్న వాళ్ళకి గది లేని వాళ్ళకి చేస్తే మీకు అంత ఫలితం కలుగుతుందని చెప్పడానికి నేను సందేహం లేదు. కాబట్టి మీ అందరికి మరొక్కసారి ఈ యొక్క క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ నమస్తే.